అందరూ కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. Glory to Jesus. Hallelujah, 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 hallelujah. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి సర్వాధికారి సర్వాధికారి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా, శ్రేష్టమైన 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 ఘనమైన నామం కొరకై స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, మహాగణుడానికి స్తోత్రం స్తోత్రమయ్యా. ఇంతవరకు నాయనా నీ కృపను బట్టి ప్రభువా ప్రత్యేకంగా తండ్రి అయా ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, పాటలో కూడా తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మూడో వారం జరిగిన ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించునుగాక, అంగీకరించునుగాక. ప్రతి బిడ్డ చేసిన ప్రార్థన వృధా పోకూడదయ్యా, వ్యర్థంగా పోకుండా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని నీ శ్రేష్టమైన ఘనమైన వాక్యములోకి వెళుతుండగా అయ్యా 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 మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. నీ వందనాలు. మరి అల్పుడునైనటువంటి దేన సేవకునైన నన్ను మరొకసారి కనికరించండి. నీ కృపచాటును మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ, అట్లాగనే ప్రత్యేకంగా వినబోతున్న మా ప్రియ బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాను. అయ్యా 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 వినే చెవి కావాలి అయ్యా, విడిచిపెట్టే చెవి కాదయ్యా, సత్యానికి లోబడే చెవి కావాలి, వినే చెవి కావాలి తండ్రి. వినే చెవి, గ్రహించే మనస్సు గైకొనే జీవితాన్ని పగటి కాలంలో మాకందరికి దయచేయమని ప్రార్థిస్తూ, ఎందరైతే బయట వాళ్ళు కూడా ఆలకించడానికి సిద్ధపడుతున్నారో నాయన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మధ్యాహ్న కాలంలో మీరు దర్శించి ఈ వాక్యము ద్వారా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనలను ప్రేమించి కనికరించి దేవుడు మరి 3వ శుక్రవారం కూడా, ఎన్నో వారం అమ్మ, 3వ శుక్రవారం కూడా దేవుడు మనకు ఒక మంచి తరుణాన్ని, మంచి ఆయుష్ కాలాన్ని, ఆరోగ్యాన్ని దేవుడిచ్చినందుకు చాలా సంతోషంగా దేవుని స్తుతిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం. మంచిది. మరి గత 2 వారాలు ఎంతమంది వచ్చారు? 2 వారాలు అందరూ వచ్చారు కదా అమ్మా. గత 2 వారాలు కూడా చక్కగా వచ్చారు, చాలా సంతోషం. 3వ వారం కూడా మనం అందరం, ఎందుకంటే ఉత్సాహంగా వస్తున్నారు, దేవునికి స్తోత్రం. నాకంటే ముందుగా వస్తున్నారు, దేవునికి స్తోత్రం. ముందుగా ఉత్సాహంగా రావటం చాలా సంతోషం, దేవునికి కూడా చాలా ఆనందం. అట్లాగనే దేవుని సన్నిధిలో ఈ 3వ వారంలో చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఈ ప్రార్థనల ద్వారా మనం నూతన సంవత్సరంలో దేవుళ్ళో చక్కగా ఎదగటానికి కూడా సహాయం చేస్తుంది. తర్వాత మనం దేనికోసమైతే మొరపెడుతున్నామో అవన్నీ కూడా దేవుడి ప్రార్థనల ద్వారా మరి నెరవేర్చబడాలని కూడా మనం ఆశిస్తున్నాం, విశ్వాసం కలిగి మనము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మన ముందు పర్వతం ఉంది, మన ముందు కొండ ఉంది అనుకోండి, ఆవగింజంత ఎంతమ్మా? ఆవగింజంత ఎంత? ఆవగింజ ఎంత ఉంటుంది చెప్పాలి? ఆవగింజ ఎంత ఉంటుంది? మా ఊతే పని ఊతే పడిపోయింది అంటే బరువు ఉండదు, వెయిట్లెస్, బరువు ఉండదు. ఆవు గింజంత విశ్వాసం ఉంటే కొండ కూడా ఏమైద్ది? పికిలించబడుతుంది, దాని స్థానం నుంచి తప్పించబడుతుంది అనేది మనం చూస్తున్నాం. గనుక ప్రియ దేవుని పిల్లలారా, ఒక విశ్వాసం కలిగి, ఒక నమ్మకం కలిగి మనం
ప్రార్థన చేస్తున్నాం. ప్రతిదీ మన ఎదుట ఏదీ లేకుండా తొలగించబడాలి, మనము ఆత్మానుసారంగా బలపరచబడాలి అనే సంకల్పంతోనే ప్రార్థన చేస్తున్నాం. ఆ విధంగా నమ్మకంతో చేస్తున్నారా? నమ్మకంతో వస్తున్నారా? నమ్మకంతో చేసేవాళ్ళు చేయొద్దండి. పాస్టర్ గారు నమ్మకంగా నేను నమ్ముతున్నానండి. ఈ ప్రార్థనల ద్వారా దేవుడు నాకు మేలు కలిగించాలి, నా కుటుంబానికి మేలు కలిగించాలి, నా కుటుంబాన్ని ఆదరించాలి. ఇంకా నా కుటుంబమే కాదు, ఈ క్రిస్మస్ ఆనందాన్ని, నూతన సంవత్సరం ఆనందాన్ని ఇంకా అనేకులు నేను షేర్ చేయాలి, అనేకులకు పంచాలి దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? చేయొద్దండి. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఎస్, కాబట్టి చాలా సంతోషం. ఎట్లాగున్నారు పోయిన వారం అంతా? అమ్మా ఎట్లాగున్నారు పోయిన వారం అంతా? దేవుని దయ వలన క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు కదా అందరూ కూడా? అమ్మా అనుదినము ప్రార్థనలు చేస్తున్నారా? అనుదినము ప్రార్థన, అనుదినము ప్రార్థన, అనుదినము దేవుని వాక్యం చదువుతున్నారా? అనుదినము దేవుని వాక్యం చదవాలి, అనుదినము ప్రార్థన చేయాలి, అనుదినము కూడా దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉండాలి అనేది మన యొక్క దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, దేవుని కృప. కాబట్టి అనుదినము మనం చేస్తున్న ప్రార్థన దేవుని కృపే మనల్ని కాపాడుతూ ఉంది అనేది మన నమ్మకం, విశ్వాసం. కాబట్టి ప్రార్థన చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు. బైబిల్ ఎగ్జామ్ కూడా దగ్గరలో ఇంకొక నెలే ఉంది, ఇంకొక నెల 2 నెలలే ఉంది. సంతోషంగా అందరూ రాయాలి, గిఫ్ట్లు పొందుకోవాలి, అమ్మా సంతోషంగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగనే పోయిన వారం వాక్యం గుర్తుంది, ఏం చదువుకున్నాం మనం? 2వ శుక్రవారం, మొదటి శుక్రవారం కాదు, 2వ శుక్రవారం ఏం చదువుకున్నాం? అమ్మా 2వ వారం ఏం చదువుకున్నాం? నశించిపోతున్న అబ్రహాము గారు ప్రార్థన చేశారు. ఏ పట్టణం? ఆ పట్టణం నశించిపోతున్న పట్టణం సొదొమ గొమొర్రా కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అమ్మా ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా అమ్మా 50 మంది ఉన్నా, తర్వాత ఏమన్నాడు? మరలా 40 మంది ఉన్నా కాపాడతావా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇంకా 30 మంది ఉన్నా కాపాడతావా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇంకా 20 మంది ఉన్నా, ఇంకా ఏమన్నాడు? లాస్ట్ 10 మంది ఉన్నా అన్నాడు. ఇంకా లాస్ట్ లో ఏమన్నాడు? 5 ఉన్నా ఆ పట్టణంలో 5 కూడా లేరు. అమ్మా చూడండి, అబ్రహాము గారు ఆ పట్టణం కొరకు ఎంత ప్రార్థన చేశాడో, ఎంత కన్నీరు గార్చాడో. మనం కూడా నశించిపోతున్న వారి కొరకు మనము ప్రార్థన. కొంతమంది మీ ప్రార్థనలో చేస్తున్నారు, రక్షణ లేని వారి కొరకు రక్షణ ఇవ్వమని చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అట్లాగే అందరూ చేద్దాం రక్షణ లేని వారి కొరకు. బైబిల్లో ఇంకొక ఆయన కూడా చేశాడు, చెప్పా పోయిన శుక్రవారం. ఇంకొక వ్యక్తి కూడా చేశాడు, ఫిలిప్ గారు కూడా చేశాడు. అమ్మా ఫిలిప్ గారు ఏ పట్టణం కొరకు ప్రార్థన చేశాడు? ఫిలిప్ గారు అమ్మా సమరయ పట్టణం కొరకు ప్రార్థన చేశాడు. సమరయ స్త్రీ కూడా ప్రార్థన చేసింది. ఇంకా సమరయ స్త్రీ చేసింది, ఫిలిప్ గారు ప్రార్థన చేశారు. ఇంకా ఇందా సహోదరి చెప్పింది మోషే గారమ్మా, మోషే గారు కూడా విజయంను బాగా జ్ఞాపకం చేసుకుంటుంది. చదువు లేకపోయినా లేదు, చెప్పాల్సిందే, రైటా తప్ప. చదువుకున్న వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు, బైబిల్ చదవగలిగిన వాళ్ళు. అందుకనే విజయమ్మ బైబిల్ రాకపోయినా చక్కగా విషయాలన్నీ 1 by 1 ఎవరు చేశారు, తర్వాత ఎవరు చేశారు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఎవరు చేశారు? అబ్రహాము గారు చేశారు. తర్వాత ఎవరు చేశారు? మోషే గారు చేశారు. తర్వాత ఎవరు చేశారు?
సమరయ స్త్రీ చేసింది. తర్వాత ఎవరు చేశారు అమ్మా? దావీదు గారు కూడా చేశారు. వెరీ గుడ్. వరుసలో దావీదు గారు కూడా చేశారు. ఇంకెవరు చేశారు? సమరయ స్త్రీ కూడా చేసింది. ఫిలిప్ గారు కూడా చేశారు. వీళ్ళందరూ ఎవరి కోసం చేశారు? వీళ్ళు 5గురు చేసిన నశించిపోతున్న వారు నశించిపోకూడదు, అందరూ రక్షించబడాలనే సంకల్పంతో చేశారు. 2వ శుక్రవారంలో మనం నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మంచిది. ఈ వారం కీర్తన 141 దగ్గరికి రండి. కీర్తన 141 కీర్తనాకారుడైన దావీదు గారు రాసినటువంటి విషయాల్లో 141 తీశారా? కీర్తన 141 అధ్యాయం తీసి ముందు పెట్టుకున్నారా మీరు? అందులో 2వ వచనాన్ని చదవండి. 2వ వచనం, నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్ అనండి. ఇంకొకసారి అనండి. ఇంకొకసారి అనండి. గమనించండి, ఎప్పుడైనా బైబిల్లో గాక అనే వచ్చిందంటే ఏమనాలి మీరు? ఇందాక మీరు ఆమేన్ అనలా, నేను అనమన్నదాకా అర్థం కావట్లేదు. ఎప్పుడైనా గమనించండి, నేనే కాదు ఏ దైవజనుడైనా మీరు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఎప్పుడైనా సరే గాక అనే పదం వచ్చిందంటే వినేవాళ్ళు ఏమనాలి? ఇప్పుడు నేనేం చేస్తున్నా? అనమ్మా అన్నదాకా మీరు అంటలా, అర్థం కావట్ల పదం. అమ్మా, ఎప్పుడైనా మీరు గమనించండి, మీరు ఇంట్లో బైబిల్ చదువుకుంటున్నా, మీరు ఎక్కడైనా బైబిల్ చదువుతున్నా గాక అనగానే మీరు ఇంట్లో కూడా ఏమనాలి? ఆమేన్ అనాలి. దేవుని సన్నిధిలో నుంచి మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ ఎవరు ఈ మాట అంటున్నారు? దావీదు గారు అంటున్నాడు. ఎవరంటున్నారమ్మా? దావీదు గారు ఏమంటున్నాడు? నా ప్రార్థన. ఏ ప్రార్థన అంట? నా ప్రార్థన అంటే సరే, నా అంటే దావీదు గారు. ఇప్పుడు నా అన్న కాడ మీ పేరు పెట్టుకోండి. ఇప్పుడు నేనేమన్నాను? నా అన్న కాడ మీ పేరు పెట్టుకోమన్నా. నేను నా అనమని చెప్పలా మిమ్మల్ని. జీవప్రకాష్ ప్రార్థన ఇంకా అనుకోండి. ఇప్పుడు దావీదు గారు నా ప్రార్థన అన్నాడు. ఇప్పుడు మనం నా అన్న కాడ ఎవరి పేరు పెట్టుకోవాలి? అందరూ అనండి. జీవప్రకాష్ ప్రార్థన. నా పేరు మిమ్మల్ని అంటాం కాదు, మీ పేరు మీరు అనుకోండి. అమ్మా స్వరూప అంటల్లా అంటే ఎవరి పేరు వాళ్ళు పెట్టుకుని నా ప్రార్థన. ఇప్పుడు సరే, ఇప్పుడు నా అందరూ అనండి. నా అందరూ నా ప్రార్థన ధూపము వలె. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా గమనిస్తే దావీదు గారు అంటున్నాడు, నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారి ప్రార్థన ఎట్లాగెళ్తుంది పరలోకానికి? ధూపములాగా వెళ్తుందంట. గమనించండి, ధూపము అంటే ఎంతమందికి తెలుసు? ధూపము. ఇక్కడ ప్రార్థన ధూపంతో పోల్చాడు దావీదు గారు. జాగ్రత్తగా గమనించండి, అలంకార భాష ఇది. అంటే ప్రార్థనే ధూపం కాదు, అంటే ప్రార్థనని ధూపంలాగా పోల్చాడు. అలంకార భాష ఇది. అమ్మా ఇప్పుడు మనం సాంబ్రాణి వేస్తాం. ఎంతమంది అన్నిలు సాంబ్రాణి వేశారు కదా? సాంబ్రాణి వేసేవాళ్ళం. మా అమ్మగారు జానపాడు సైదులు గారికి మొక్కుతా ఉండేది. ఇట్లాగా సాంబ్రాణి వేసి ఇట్లాగా ఆ పటం కాడ ఎట్లాగా సాంబ్రాణి వేసి ఎట్లాగంటే ఆ పొగంతా ఇల్లంతా ఏది అసలు కాన్ రాకుండా
మరి సాంబ్రాణి మా అమ్మగారు 1 కేజీ తెప్పించేది. అప్పుడు మంచి విశ్వాసం, భక్తి, అందులో కూడా ఆ భక్తి ఉంది. ఆ మంచి కేజీ తెచ్చి కొట్టి పొడి చేసి డబ్బాలో పోసి ఇట్లాగా వేసి పొగొచ్చేసి, అమ్మా ఏందమ్మా ఇదంతా ఇల్లంతా ఉండాలా పోవాలా, పొగొచ్చింది పొగ. ఎందుకంటే దేవుడికి ఈ సాంబ్రాణి అంటే అర్థం ఏంటి అంటే మనము ధూపం వేయాలి. ధూపం లెగవగానే తల స్నానం చేసి మడి కట్టుకొని చక్కగా ధూపం వేయటం అంటే దేవునిని ప్రసన్నుణ్ణి చేయటం. దేవుణ్ణి ప్రసన్నుడు అంటే ఆయనను ఆరాధించటం. ఏం చేయటం? ధూపం అంటే అర్థం ఏంటి? ఆయనను ఆరాధించటానికి ధూపం వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ధూపం పోయి ఇప్పుడు ధూపం ఎవరికి వేస్తున్నాం? ఇప్పుడు యేసయ్యకి వేస్తున్నాం ధూపం. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుడైన యెహోవా కాలములో, మోషే గారి కాలములో, ప్రత్యక్షపు గుడారం నిర్మించిన కాలములో దేవుడు ఏం చేయమన్నాడో తెలుసా? ధూపం వేయమన్నాడు. ఎక్కడ వేయమన్నాడు ధూపము? ఒక్కసారి మనం చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం గమనిస్తే నిర్గమాకాండం దగ్గరికి రండి. ధూపాన్ని గురించి చిన్న విషయం చెప్తా మీకు. ధూపం అంటే ఏంటిది? ధూపము నిర్గమాకాండం 30వ అధ్యాయములో 7-8 వచనాలు చదువుదామా? నిర్గమాకాండం. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కబరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించున్నప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిన నిత్యమైన ధూపము. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు? అది మీ తరతరములకు యెహోవా సన్నిధిన నిత్యమైన ధూపము. నిత్యమైన ధూపం అంటే ఇక అనిత్యమైనది కాదు. మీరు బ్రతికినంత కాలం ఎక్కడ వేయాలి? యెహోవా మందిరములో. ఎక్కడమ్మా? ప్రత్యక్షపు గుడారములో. ప్రతి నిత్యము మీరు బ్రతుకు దినాలన్నీ ధూపము వేయాలి. ఎప్పుడెప్పుడు వేయాలి ధూపము? ఎప్పుడెప్పుడు వేయాలన్నాడు ధూపము? ప్రతి దినము అంటే ప్రతిరోజు ధూపం వేయాలి. అంతేగాని నిన్న వేశాను కదా, ఈ రోజు అక్కర్లేదు కదా, ఇవాళ వేశాను కదా, ఎల్లుండి అవసరం లేదు కదా అనకూడదంట. ప్రతిరోజు. ఏమండి, మనం ప్రతిరోజు చేసే పనులు కొన్ని ఉన్నాయి. అంటే నిత్యమైన అలవాట్లు. ప్రతిరోజు భోజనం చేస్తున్నావా లేదా? ఏం చేస్తున్నావు? భోజనం చేయకుండా మనం ఉంటామా? ఉండేవాళ్ళు చేయొద్దండి. ఇవాళ శుక్రవారం అండి, ఇవాళ నేను ఏమి తిన్నాన్నోళ్ళు ఏదో ఒక సందర్భంలో ఒక పూట అయినా మనం తింటాం. అంటే ప్రతిరోజు భోజనం చేస్తున్నట్టుగానే యెహోవా సన్నిధిలో వాళ్ళు ఏం చేయాలంట? ప్రతిరోజు. అది ఎప్పుడెప్పుడు వేయాలి ధూపం? ప్రతిరోజు ధూపం వేయాలి. ఉదయం ధూపం వేయాలి. ఎప్పుడు వేయాలమ్మా? ప్రొద్దున అన్నాడు. ప్రొద్దున అంటే ఉదయము ధూపం వేయాలి. తర్వాత సాయంకాలము ధూపము వేయాలి. అంటే రోజు వేయాలి. రోజుకి ఎన్నిసార్లు వేయాలి? ఉదయం వేయాలి, సాయంత్రం వేయాలి. ఎందుకు దేవుడేయమన్నాడు అంటే
ఎప్పుడైతే వాళ్ళు ధూపము వేస్తారో ఆ ధూపము వేసే సమయంలో పరలోకము నుంచి దేవుడు వాళ్ళని కలుసుకునే సమయం. ఎవరిని కలుసుకునే సమయం? అహరోనుని కలుసుకునే సమయం. ఏ సమయం అమ్మా? ఎవరిని? అహరోనుతో మాట్లాడే సమయం. ఎప్పుడో చెప్పమంటారా బైబిల్లో? పాత నిబంధనలో ధూపము వేసినప్పుడు. ఎప్పుడమ్మా? దేవుడు ఎప్పుడైతే అహరోను ధూపం వేస్తాడో ఆ ధూపం వేసేటప్పుడు ఆ ధూపము యొక్క కుడి ప్రక్కన దేవుడు ఉంటాడు. ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఇంకా మనం చదవాలంటే 34 నుంచి 38 చూడండి. అదే అధ్యాయంలో ఎట్లా నేను నీవు పరిమళ ద్రవ్యములను అనగా గంధపు చెక్క, పరిమళ ద్రవ్యములు తీసుకొని వాటితో ధూపద్రవ్యములను చేయవలెను. మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములో సాక్ష్యపు మందసము ఎదుట దానిని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ ధూపము కూడా ఎక్కడ వేయాలన్నాడు? నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములో. నేను నిన్ను ఎక్కడైతే కలుసుకుంటానో ఆ స్థలములో మందసం ఎదుట నీవు ధూపము వేయాలి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ధూపం వేసే టయానికి దేవుడు వస్తాడు. ఎక్కడికి వస్తాడు దేవుడు? ఇప్పుడు చెప్పండి. ప్రత్యక్షపు గుడారములో మందసం ఎదుట అహరోను ఎప్పుడైతే ధూపం వేయటం ప్రారంభించాడో దేవుడు అహరోను కలుసుకుంటాడు, అహరోను దేవుణ్ణి కలుసుకుంటాడు. అర్థమవుతుందమ్మా? ఏమర్థమైంది చెప్పండి అమ్మా? ధూపం వేయనప్పుడు వాళ్ళు ఒకరినొకరు కలుసుకోరు, సంబంధం లేదు. ధూపము వేసినప్పుడు దేవుడు వచ్చి ఏం మాట్లాడాలో ఆ రోజుకి ఆయనతో మాట్లాడతాడు. ఎవరితో? అహరోనుతో మాట్లాడతాడు. ఇంకా మనము క్రొత్త నిబంధనలో గనక మనం చూస్తే ఒక యాజకుడు ధూపం వేసేటప్పుడు ధూప వేదిక కుడి ప్రక్కన దూత నిలవబడి మాట్లాడింది. ఎవరా యాజకుడు? కొత్త నిబంధనలో స్తోత్రం చెప్పు, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పు. విజయం నేను అనుకున్నాను. జకరియా చూద్దాం. లూకా సువార్త తీయండి, 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. యాజక మర్యాద చొప్పున పైనుంచి జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోకి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఏ సమయమందు? చెప్పాలి గట్టిగా. ఏ సమయమందు? ఇంకొకసారి చెప్పండి. ఏ సమయమందు? ధూప సమయం అంటే తన వంతు వచ్చింది. ఆ రోజు జకరియా గారు ధూపం వేయాలి యాజకుడుగా. ఆయనకి ఆ పేరు ఆ రోజు వచ్చింది. సరే సోమవారమే అనుకోండి అందరూ. ఉదాహరణ, సోమవారం రోజున ఆయన పేరు వచ్చింది. ఇప్పుడు గనక మనకి పేర్లు వస్తున్నాయి కదా, శుక్రవారం నేను చేస్తా. ఇప్పుడు మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ కూర్చొని ధూపం వేస్తున్నారు.
మనోళ్ళు అందుకని చేతులు ఎత్తమంటే అటు ఇటు చూస్తారు. వాళ్ళు ఎత్తున్న ధూపం వేయటం గొప్పతనం. అందుకని ప్రార్థన చేయండి అమ్మ బలిపీఠం దగ్గర. ఎందుకన్నాను తెలుసా? ధూపం వేయండి. ఎత్తిన వాళ్ళే ఎత్తుతున్నారు చేతులు, రాసిన వాళ్ళే రాయలేక అల్లాడిపోతాం పేర్లు. ఏం కొత్త వాళ్ళు ఎత్తవచ్చుగా? పాస్టర్ గారు బలిపీఠం దగ్గర నేను కూడా ధూపం వేస్తానండి, నాకు కూడా అవకాశం దేవుడు ఇవ్వాలి కదా, నాకు కూడా అవకాశం కూడా దేవుడు ఇవ్వాలి కదా. ఎంత ఆశీర్వాదమో చూడండి. జకర్యాకి ఏమొచ్చింది? ఏమొచ్చింది? ఏ వయసులో వచ్చిందో చెప్పండి. అసలు ఏ వయసులో వచ్చిందో చెప్పండి వాళ్ళకి. ఏ వయసులో వచ్చింది చెప్పమంటారా? 7వ వచనం చూడండి. ఏ వయసులో వచ్చిందో? ధూపం వేసే వయసు. ఎలిజబెత్ గొడ్రాలై వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. స్తోత్రం చెప్పండి. వృద్ధాప్యములో కూడా ధూపం వేసే సమయం వచ్చినప్పుడు విడిచిపెట్టాడు ఆ సమయాన్ని. మరి మనము విడిచిపెట్టకూడదు. ఆ వంతు వచ్చినప్పుడు నేను కూడా ధూపం వేయాలి. ఏ వృద్ధాప్యం అయితే ఏమైంది? కుర్చీలో కూర్చోనైనా నేను ధూపం వేస్తా, ప్రార్థన చేస్తా బలిపీఠం దగ్గర. నేను కూడా ధూపం వేయాలి. ధూపం వేయటం అంటే అందరికి దొరకదు. దొరికింది అనుకున్నారా? ఒప్పుకోట్లా. మరి చూడు, రాలేని వాళ్ళు ఉన్నారు, రావాలని ఉంది మనస్సులో, కానీ అవకాశం ఉన్నోళ్ళు పోగొట్టుకుంటున్నాం. అవునా కాదా? అవకాశం ఉండి నీకు ప్రార్థనకు పో అనే అవకాశం ఉండి ఇంట్లో నిరభ్యంతరంగా ఉన్నప్పుడు, అభ్యంతరం లేనప్పుడు రావటం ఎంత ఆశీర్వాదం. జకర్యాకి వృద్ధాప్యంలో కూడా ఏమొచ్చింది? ధూపం వేసే సమయం వచ్చింది. ధూపం వేయటానికి లోపలికి వచ్చారు. ఏం జరిగింది? ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని దూత జకర్యా గారికి ఎప్పుడు కనపడింది చెప్పాలి? ధూపం వేసే సమయంలో కనపడింది. దూత ఎక్కడ నిలబడ్డది? ధూప వేదిక అంతే కదమ్మా. ధూప వేదిక కుడి వైపున నిలచి. స్తోత్రం చెప్పండి. ఏ వైపున నిలబడింది? కుడి వైపున నిలబడి మాట్లాడింది. ఏం మాట్లాడింది దూత? ఇక మనకు స్టోరీ అంతా తెలుసు. ఏం మాట్లాడిందమ్మా? నీకు పిల్లలు లేరు కాబట్టి ఎందుకు భయపడుతున్నావు? మరి మేదడికి ఈ సంవత్సరానికి నీ గర్భాన కుమారుడు పుడతాడు, శ్రేష్టమైన బిడ్డ పుడతాడు అని మాట్లాడుతుంది. ఈ మాట్లాడే లోపల ఈయనకు అనుమానం వచ్చింది. ఎవరికి ఏమని వచ్చింది అనుమానం? ఈ వృద్ధాప్యంలో నాకు పిల్లలేంటయ్యా, వృద్ధాప్యంలో కూడా పిల్లలేంటయ్యా. చూడండి, వృద్ధాప్యంలో ఉన్నా కూడా దేవుని పని మానుకోలేదండి. ఏ పని? మరి మనము పాస్టర్ గారు నా కాళ్ళు ఎగవట్లేదని, అందరూ చెయ్యి ఎగవట్లేదు, నేను రాలేనండి పాస్టర్ గారు అన్నే. కనీసం 50 ఏళ్ళు కూడా లేవు, 40 ఏళ్ళు కూడా లేవు, అప్పుడే పరిచర్యకి రాలేకపోతున్నావే. జకర్యా గారు పరిచర్యకి ఎప్పుడు చేశాడమ్మా? ఎప్పుడు చేశాడు చెప్పాలి? ఎప్పుడు చేశాడు జకర్యా గారి పరిచర్య? వృద్ధాప్యంలో చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన సమస్య ఎక్కడ పరిష్కారం అయిందో చెప్పండి ఇప్పుడు. అమ్మా, ఆయన సమస్య ఎక్కడ పరిష్కారం అయింది? ప్రియమైన దేవుని పిల్లలారా చెప్పాలి. ధూపము వేసేటప్పుడు ఆయన సమస్యకి, ఇప్పుడు ఆయన ధూపము వేయకుండా బయట నిలబడితే ఆయన సమస్యకు పరిష్కారం వచ్చేదేనా అడుగుతున్నాం మిమ్మల్ని. ఇప్పుడు ధూపం వేయకుండా ఇక నాకు వయసు అయిపోయిందిలే అని బయట నిలబడితే, ఈ ధూపం వేసే అవకాశాన్ని పోగొట్టుకుంటే ఆయన సమస్య తీరేదేనా? ఆయన సమస్య ఎప్పుడు తీరింది చెప్పాలి. ఆయన సమస్య ఎప్పుడు తీరిందమ్మా? ధూపము వేసిన తర్వాత, వేసేటప్పుడు విశ్వాసముతో ధూపం వేస్తున్నాడు. వృద్ధాప్యములో కూడా యాజకత్వాన్ని కోల్పోకుండా
దేవుడిచ్చిన పని చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు పోయినా నేను దేవుని పని చేయాలి, ఎన్నేళ్ళు పోయినా నేను దేవుని పని చేయాలి. అందరూ అంటున్నారు, ఇంకా ఎందుకయ్యా యాజకత్వం చేస్తున్నావు, ఈ యాజకత్వం వల్ల నీకేం ఒరిగిందని అందరూ అంటున్నా కూడా ఆ మాటలు లెక్క చేశాడా? ఏమ్మా, లెక్క చేశాడా? మీరు ఏమన్నా అనుకోండి, నేను బ్రతుకున్నంత కాలం ధూపం వేస్తానే ఉంటా, దేవుడు ఎప్పుడైనా ఇచ్చినా సంతోషమే, ఇకపోయినా. చూడండి ఎంత విశ్వాసం కలిగిన యాజకుడు అండి, ఎంత నమ్మకం కలిగిన యాజకుడు. మనం ఏం చేస్తామండి, కార్యం జరగకపోతే ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఈ పాస్టర్గా బోల్డ్ మంది పాస్టర్లు ఉన్నారు, ఏమైంది మనకి? నిలకడగా ఉండి ప్రార్థన చేశాడా జకరియా? లేదు కార్యం కోసం ఎటన్నా బరిగెత్తాడా? చెప్పాలి. అదే ఆలయంలో ధూపం వేశాడు. అదే ఆలయంలో ఎప్పటిదాకా ధూపం వేశాడు? ఎప్పటిదాకా ధూపం వేశాడు? వృద్ధాప్యం దాకా ధూపం వేసినప్పుడు ఆ ధూపం వేసే సమయంలో దేవుని దూత మాట్లాడింది. అక్కడ అహరోను ధూపం వేసేటప్పుడు దేవుడు కలుసుకున్నాడు. ఎవరిని కలుసుకున్నాడు? అహరోను కలుసుకున్నాడు. ఇక్కడ జకరియాని ఎప్పుడు కలుసుకుంది దూత? ధూపం వేసినప్పుడు కలుసుకుంది. అక్కడ అహరోను దేవుడు ఎప్పుడు కలుసుకున్నాడు? ధూపం వేసేటప్పుడు. వీళ్ళిద్దరిని చూస్తే ధూపం వేసేటప్పుడే వీళ్ళిద్దరిని దేవుడు కలుసుకున్నాడు. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. ఇది ఎందుకు చెప్పానో తెలుసా? ధూపము అంటే ప్రార్థన. ధూపం అంటే ఏంది? ప్రార్థన. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో గమనించండి, ప్రార్థన అంటే మనం ఏమనుకుంటున్నాం, ఆ 4 మాటలు కూర్చొని చేసుకొని పోవటమే కదా అనుకుంటున్నాం. కాదు. ఇక్కడ మీరు లేఖనాలు చూడండి జాగ్రత్తగా. నేను ఉదయం చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అయ్యో, కొన్నిసార్లు నేను ప్రార్థన చేయకుండా పడుకుంటున్నాను, అలసిపోయి వచ్చి పరిచయం చేసి వచ్చి, అంటే దేవుణ్ణి కలుసుకునే సమయాన్ని పోగొట్టుకున్నానేమోనని ఈ ఉదయం ధ్యానించినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. గమనించండి, దేవుడు అహరోను ఎప్పుడు కలుసుకున్నాడు? ధూపం వేసినప్పుడు. జకరియను దేవుడు ఎప్పుడు కలుసుకున్నాడు? ధూపం వేసినప్పుడు. దావీదు గారిని దేవుడు ఎప్పుడు కలుసుకున్నాడు? ధూపం వేసినప్పుడు. మరి మనల్ని ఎప్పుడు దేవుడు కలుసుకుంటాడు? మనం ఎప్పుడు దేవుడిని కలుసుకుంటాం? ధూపము వేసేటప్పుడు, అంటే ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనల్ని ఎత్తుక్కుంటా వస్తాడంట. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి ఈ మాటకి. అర్థమైందమ్మా? అర్థమైంది కదా? దేవుడు మనల్ని ఎత్తుక్కునే సమయం ఏందో చెప్పండి. దేవుడు మనల్ని ఎత్తుకే సమయం ఏంది? ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో కూర్చుంటావో వెంటనే దేవుడు దిగొస్తాడంట. నా బిడ్డ రాత్రి 3ంటికి ఎందుకని ప్రార్థన చేస్తుంది నా బిడ్డ? ఇక ప్రార్థన మొదలు పెట్టగానే ఇక ఆయన మనస్సు ఆగదు పరలోకంలో. వెంటనే నీ దగ్గరికి వచ్చి దేవుడంట ఎక్కడ నిలబడతాడు? ఆ జకరియా ధూపం వేసినప్పుడు ధూపానికి ఎడం వైపా కుడి వైపా? నీ కుడి ప్రక్కన. కీర్తన 120లో 121లో యెహోవా నీ కుడి ప్రక్కన నీకు తోడుగా ఉంటాడు అన్నట్టుగా నీవు ప్రార్థన చేసేటప్పుడంట, నేను ప్రార్థన చేసేటప్పుడు, ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు కుడి ప్రక్కన నిలవబడి నీ ప్రార్థన దేవుడు వెంటా ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అర్థమైందా మనం ధూపం ఎందుకు వేయాలో? ప్రార్థన ఎందుకు చేయాలో అర్థమైందా? ఎందుకు చేయాలి ప్రార్థన? ఏందమ్మా పొద్దుగూకులు ప్రార్థన అంట, ఉదయం సాయంత్రం, ఆదివారం చేస్తాం, మళ్ళీ ఆదివారమే నేను చేసేది. ఇంకా కానీ నువ్వు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావో అన్నిసార్లు ఇద్దరు ఏకమైపోతారంట. ఎవరు ఏకమయ్యేది? దేవుడు ప్రార్థన చేసే వ్యక్తి. ఈ ప్రార్థన చేసే వ్యక్తి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థనలో కూర్చుంటాడో అన్నిసార్లు దేవుడు దగ్గరకు వచ్చి ఈ ప్రార్థన చేసే వ్యక్తి యొక్క విజ్ఞాపన అంతా
కుడి ప్రక్కన నిలబడి రాసుకుంటా ఉంటాడు. గట్టిగా ఈ మాటకి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే చూడండి, మనం చేస్తున్న ప్రార్థన సామాన్యమైంది కాదు. దేవుడే దిగివచ్చేటట్టు చేసేది ఏంటో తెలుసా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేయటం అంటే బహు ఇసుకు. బైబిల్ చదువుతారు, పాటలు పాడతారు. పాటలు పాడేవాళ్ళు ఎక్కువ, మైకులు తీసి ప్రసంగాలు చేసేవాళ్ళు ఎక్కువ, పరిచర్య చేసేవాళ్ళు ఎక్కువ. కానీ ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ ఉంటారంట. ప్రార్థన ఎక్కడ చేస్తాం? గదిలో చేస్తాం. పాట ఎక్కడ పాడతాం? నలుగురిలో పాడతాం. వాక్యం ఎక్కడ చదువుతాం? నలుగురిలో చేసేదేమో ఎక్కువ మంది కోరుకుంటారంట, రహస్యంగా చేసేది. అందుకనే ఒక దైవజనుడు అన్నాడు, 10 మంది ప్రసంగికుల కంటే, జాగ్రత్తగా వినండి, 10 మంది ప్రసంగికుల కంటే ఒక్క మోకాల మీద నుండి కన్నీటి చేసే ప్రార్థనా పరుడు వలన పర్వతాలు కరిగిపోతాయి అంట. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, ఈరోజు 3వ వారం ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ప్రార్థన ధూపం వలి వెళ్ళిపోతా ఉంది, నీ ప్రార్థన ధూపం వలి వెళ్ళిపోతా ఉంది. నీ ప్రార్థనలో ఆయన నువ్వు కలుసుకుంటున్నావు, ఆయన నిన్ను కలుసుకుంటాడు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటానికి ఏ కొండకి వెళ్ళాడు? ఉదాహరణ చెప్తా మీకు, ఉదాహరణ చెప్తా. బైబిల్లో ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ రూపాంతరం పొందినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తుండగా, గమనించండి జాగ్రత్తగా, ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖం ఎట్లాగా మారింది? అమ్మా చెప్పాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆయన ముఖం ఎట్లాగా మారింది? సూర్యుని వలె తేజోవంతమైంది, వస్త్రాలు తెల్లవైని, ఆ ప్రతిబింబము సూర్యుని వలె ముఖము ప్రకాశిస్తుంది. ఎవరు దిగి వచ్చారు? ప్రార్థన చేసేటప్పుడు పరలోకము నుంచి యేసయ్య శిష్యులు ప్రార్థన చేసేటప్పుడు ఎవరు దిగి వచ్చారు? మోషే, ఏలియా గారు దిగి వచ్చి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు చెప్పానో తెలుసా? ప్రార్థనలో మనం రూపాంతరం చెందుతాం. మన యొక్క ముఖ కవలికలు మారుతున్నాయి, మన హృదయం మారుతుంది, మన జీవితం మార్చబడే సమయం ఏంటో తెలుసా? ధూప సమయము. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏ సమయము? ధూపము వేసే సమయములో ప్రభువారు ముఖాలు, హృదయం మార్చబడింది. ఎంత తేజవంతమైందో. ఈరోజు ఈ వాక్య పూర్వకంగా దైవజనుడిగా నేను సెలవిస్తున్న మాట ఏంటంటే, అమ్మా ప్రార్థన మాత్రం మానొద్దు, ప్రార్థన మాత్రం మానొద్దు. జకరియా గారి సమస్య ఎప్పుడు తీరింది? ధూపము వేసే సమయములో తీరినట్టుగా మన సమస్యలు ఎప్పుడు జరుగుతాయి? ప్రార్థన చేసినప్పుడే తీరతాయి. మరి కొంతమంది ఏం చేస్తున్నారు? ధూపం వేయటం లేదు, ప్రార్థన చేయటం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మందిరంలో చేస్తే మళ్ళా శుక్రవారమే. ఇప్పుడు పాత నిబంధనలో వారానికి ఒక్కసారి ధూపం వేయమన్నాడా? రోజు వేయమన్నాడా? రోజు 2 సార్లు వేయమన్నాడా? మరి నువ్వు ఎన్నిసార్లు వేస్తున్నావు? చేయొత్తండి. రోజు వేసేవాళ్ళు చేయొత్తండి ధూపం. రోజుకు 2 సార్లు చేసేవాళ్ళు చేయొత్తండి ధూపం వేసేవాళ్ళు. 3 సార్లు చేసేవాళ్ళు వెరీ గుడ్. దేవుని స్తోత్ర. దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ చేశామనుకో మనకే మంచిది. అమ్మా నువ్వు ఎన్నిసార్లు దేవుణ్ణి కలుసుకుంటావో, దేవుడు ఎన్నిసార్లు నిన్ను కలుసుకుంటాడో, కలుసుకున్న ప్రతిసారి బంధం ఏమైద్దో తెలుసా? బలపడిద్ది. బలపడిద్దా లేదా? ఏమండి, ఒక వ్యక్తి రోజుకి 4-3 సార్లు కలుసుకుంటుంటే బంధం ఏమైద్ది? ఇక వాళ్ళు విడదయ్యరా అని వారానికి ఒకసారి కలిపితే వారానికి ఇంక వారత ఏముందిలే. మనం కూడా దేవుణ్ణి రోజుకు 3 సార్లు గలవాలి. ఆయన మనకి 3 సార్లు గలిస్తే ఎంత శక్తి నీకు వస్తుంది, ఎంత ఆరోగ్యం నీకు వస్తుంది, ఎంత బలం నీకు వస్తుంది,
ఎంత తేజస్సు నీ మీదకి ప్రకాశించునుగాక. కాబట్టి ఈరోజు వాక్యాన్ని బట్టి నేను మనవి చేస్తున్న విషయం ఏంటంటే, లైవ్లో వింటున్నవారు కావచ్చు, మీరు కావచ్చు, బయట వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేయటం మానొద్దు. ప్రార్థన దూపం వల్ల వెళ్ళిపోతా ఉంటుంది. కాబట్టి మన జీవితాలలో మనం ఎప్పుడూ కూడా ప్రార్థన మనం మరిచిపోయే వారంగా ఉంచొద్దు. అందుకనే సాధు సుందర సింగ్ గారు ఒక మాట అన్నారంట. తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసా? సాధు సుందర సింగ్ గారిని, ప్రార్థన చేస్తే కొడతాం, ప్రార్థన చేస్తే నీకు అన్నం పెట్టమన్నారంట, ప్రార్థన చేస్తే మా ఇంట్లో రావద్దన్నారంట, ప్రార్థన చేస్తే మా ఆస్తిలో సిలిగమ్మ కూడా లేదన్నారంట. ఆయన ఒక మాట అన్నాడంట అందరితో, నానా అమ్మా భోజనం చేయకుండా ఉంటాను గాని, మంచినీళ్లు తాగకుండా ఉంటాను గాని, నిద్రపోకుండా ఉంటాను గాని, బిర్యానీ తినకుండా ఉంటాను గాని, పాయాసం తినకుండా ఉంటాను గాని, ఈ చెప్పుకున్నప్పుడు చాలా ఉన్నాయి, ఇవన్నీ ఉంటాను గాని, చివరికి ఒక మాట అన్నాడంట, శ్వాస పీల్చుకోకుండా ఉంటాను గాని, శ్వాస పీల్చుకోకుండా ఉంటాను గాని ప్రార్థన చేయకుండా నేను, ఈ మాటకు ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, మూడోసారి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం కూడా, అహరోను 2 సార్లు ధూపం వేశాడు, జకరియా గారు ధూపం వేశాడు, వాళ్ళిద్దరిని దేవుడు కలుసుకున్నాడు. దావీదు గారు ధూపం వేసేటప్పుడు దావీదు గారిని దేవుడు కలుసుకొని మాట్లాడాడు. మరి మనం కూడా నూతన సంవత్సరం దీవెనకరముగా, నూతన సంవత్సరం ఆశీర్వాదకరముగా మనం మార్చబడాలంటే నేను ప్రతిరోజు ధూపం వేయాల్సిందే, ప్రతి క్షణము ధూపం వేయాల్సిందే. ప్రతిరోజు మనము గనక ధూపం వేస్తే గొప్ప కార్యాలు మనం కలుసుకొని, దేవుణ్ణి కలుసుకొని గొప్ప కార్యాలు చూస్తాం. గనక ప్రార్థన మాత్రం మర్చిపోకుండా ఎల్లప్పుడూ చేసే వారంగా ఉండాలని దైవజనుడిగా ప్రేమతో నేను మనవి చేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.